జగిత్యాలలో దొంగలు బీభత్సం సృష్టించారు. అంగడి బజార్లో ఉన్న 2 సెల్ ఫోన్ షాపులను ఊడ్చేశారు. మరో సెల్ ఫోన్ షాప్ చోరీకి విఫలయత్నం చేశారు. భవానీ లాట్ మొబైల్స్ షాపులలో దాదాపు 60 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్లతో పాటు 15 లక్షల రూపాయల నగదు చోరీ చేశారు. చోరీ ఘటన తెలుసుకున్న వెంటనే ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ ఎస్పీ మురళీధర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. పట్టణంలోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. దొంగలు బొలెరో వాహనంలో వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చేతులకు గ్లౌజులు, ముఖాలకు మాస్కులు వేసుకున్న 4 దొంగలు సెల్ ఫోన్ షాపులను లూటీ చేశారు. అర్ధరాత్రి 2:30 గంటల తర్వాత చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డైంది. చోరీకి ముందు రెక్కి నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం గాలిస్తున్నారు. కొత్తగా వచ్చిన స్టాక్ ను చోరీ చేయడంతో భారీగా నష్టపోయామని సెల్ ఫోన్ షాప్ యజమానులు వాపోతున్నారు. రాత్రి 3:30 మా షాప్ పక్కన పిల్లోడు ఏదో హాస్పిటల్కి వెళ్ళే టైంలో రోడ్డు పైన షాప్ ఓపెనింగ్ ఉంది అన్న అని చెప్పని మా షాప్లో అబ్బాయికి కాల్ చేస్తే మా షాప్లో అబ్బాయి నాకు కాల్ చేశాడు. నాకు కాల్ చేస్తే తదుపరి ఎంబడే 2 మినిట్స్ లోపల షాప్కి వచ్చేసరికి షాప్ ఓపెన్ ఉంది. షాప్లో చూసేసరికి ఏ కొద్ది స్టాక్ కూడా లేదు. మొత్తం టోటల్లీ మొబైల్స్ 100 నుండి 150 మొబైల్స్ మొత్తం ఆల్వేస్ 5,000 నుండి 50,000 వరకు మొబైల్స్ ఉన్నాయి. అలా ఏ ఒక్క మొబైల్ కూడా లేకుండా ఓన్లీ 1000 రూపాయలు 900 మొబైల్స్ మాత్రం ఒక 10 గంటలు ఉంచారు. మిగిలిన మొబైల్స్ అన్నీ దుబ్బుకెళ్ళారు. అందులో ఉన్న డబ్బులు కూడా కౌంటర్ ఓపెన్ చేసి కూడా ఒక 5-6 లక్షల క్యాష్ కూడా తీసుకెళ్లారు.